మంచి రాజకీయం చేయి. నువ్వు గెలిచేటట్టయితే ఇలా చేయాలి కదా అంటే చాలామంది రాజకీయాన్ని మిస్ చేస్తున్నారండి. రాజకీయం అంటే 10 పార్టీ ఇద్దరు కులాల మధ్య వ్యతిరేకం పెట్టడం వీళ్ళ రాజకీయం. వైఎస్ఆర్సీపీ రాజకీయం కనుమరుగైపోతుందండి. కాకపోతే వీళ్ళ గురించి నేను టైం వేస్ట్ చేయదలుచుకోవాలి, నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే వీళ్ళ రాజకీయం లాగా వీళ్ళు కూడా చేయాలి కదా. అదేంది మేము ఇంతమంది ఇబ్బంది పెట్టాం కదా, నువ్వు కూడా ఇలాగ చేయాలి కదా, ఇవేంది ఇలా చేస్తున్నావు, నువ్వు చెప్పాలి కదా. ఒరే దద్దమ్మ, నీకు రాదు అడ్మినిస్ట్రేషన్ రాదు, సంభాళించుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటది. ఒరే గిరి అని మాట్లాడుతున్నట్టు ఎంత అహంకారం ఎత్తికెక్కింది, అధికారం వచ్చిన ఎంత అహంకారం ఎత్తికెక్కింది. దద్దమ్మ అని మాట్లాడతాం, ఒళ్ళు బలిసి కొవ్వెక్కి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడంటే ఎంత బలిసి కొట్టుకుంటే మాట్లాడతాడు, ఎంత బలిసి కొట్టుకుంటే మాట్లాడతాడు ఒక పార్టీ తరఫున ప్రచారానికి వచ్చి. హౌ డేర్ అంత బలిసి కొట్టుకున్నావా, అంత బలిసి కొట్టుకున్నావా? మేము మాట్లాడలేమా, మాకు చేత కదా, మీకు చేత కాదు, ఓకేనా? మీకు చేత కాదు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ దాన్ని ఖండించమని చెప్పండి. మేము చెప్తున్నాం దాన్ని బూతనరా, అరే ఒరే అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే నువ్వు మాట్లాడి పిల్ల బచ్చా నిన్న కాక మొన్న పుట్టి నిన్న కాక మోసం లేదు, మేము జనాలు మోసం లేదు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. అరే ఒరే మనుషులు మోసం చేసావు, ఇదే మనుషులు మోసం చేసావు. నువ్వు చెప్పమంటావా? చూపిస్తా, చెప్పు. సుబ్రహ్మణ్యంకి నువ్వు 20 లక్షలు మోసం చేసింది తెలీదా? నీ కోర్టు ఆర్డర్ చూపిస్తా. కోర్టు మీరు తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు కేసులు పెడితే మీ అధికారంలో కోర్టు ఏం చెప్పిందో చూసుకో. చెప్పుతో కొట్టింది కోర్టు మిమ్మల్ని, చెప్పుతో కొట్టుకుంది కోర్టు మిమ్మల్ని, మిమ్మల్ని కోర్టు చెప్పుతో కొట్టింది తెలుసుకో. 3 పార్టీలతో పొత్తు పెట్టుకొని 2 చోట్ల ఓడిపోయి అవమానంగా మాడొద్దు. ఓటములు సహజం, మీది ఓటమి సహజం. మేము అలా మాడలేదే అంటే మాట్లాడలేదు. అది అవమానమా? జరిగింది చెప్పడం అవమానంగా? జరిగింది చెప్పడం అవమానమా? జరగలేదా? గాజువాకలో ఓడిపోలేదా? దేవవరంలో ఓడిపోలేదా? మీరు పోటీ చేసింది 21 కదా. గత ఎన్నికల్లో 133 స్థానాల్లో పోటీ చేస్తే నువ్వు గెలిచింది, నువ్వు కూడా గెలవాలా, నువ్వు కూడా గెలవాలా. నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతూ అహంకారపూరితమైన ధోరణితో మాట్లాడతావు. మీరే అంటారుగా ఓటమి సహజం అని, మరి అలానే ఓటమి సహజం వాళ్ళు కూడా ప్రతిసారి 11 వచ్చినాయి మీరు కూడా అవమానంగానే మాట్లాడుతున్నారు. మీకు 11 వచ్చినాయి అని చెప్పేదాం వేరు. మీ వల్ల కాలేదు, మీకు చేత కాలేదు, 2 చోట్ల చేసావు, జబ్బలు తరుచుకుంటున్నావు. నేనేం చేస్తే మీకేందయా? మీరు ఒక్కలేరండి, మేము ఎవడ మీద జెండాలు మోయలేదు. ఏంది ఏది పడితే మాట్లాడితే ఒప్పుకుంటారు అనుకున్నారా? ఏది పడితే మాట్లాడతారా? పొత్తులు పెట్టుకున్నది వాస్తవం కాదా? డెమోక్రటిక్ గానే మాట్లాడుతున్నాను. డెమోక్రటిక్ పొత్తులు పెట్టుకున్న మాట వాస్తవం కాదా? గాజువాకలో ఓడిపోయిన మాట వాస్తవం కాదా? దేవారంలో ఓడిపోయిన మాట వాస్తవం కాదా? మరి ఇప్పుడు అబద్ధాలు ఏం మాట్లాడు, తప్పే మాట్లాడారు, అగౌరవంగా ఏం మాట్లాడారు? నీ కార్యకర్తలు చూసుకో, ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు. తప్పు కాబట్టి ఎలా మాట్లాడు? జనాలు మోసేదేంటి? వాళ్ళు ఎలా అధికారంలోకి వచ్చినా వాళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి జెండాలు జెండాలు మోసారు, లేకపోతే ఎక్కువ మాట్లాడొద్దు. తప్పు బోస్ గారు అహంకారం వస్తే అధికారం వస్తే అహంకారంతో మాట్లాడతావా? ఎవరిని మాట్లాడావు? జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడావా? అడ్మినిస్ట్రేషన్ దాని దద్దమ్మా నన్ను ఇప్పుడు అదే స్టేట్మెంట్ మీద ఉంటాను. ఆయన అన్నది నిజంగా పర్సనల్ గా మిమ్మల్ని కాదు. అది ఇప్పుడు ఆవేశపడి ఆయన పార్టీల పరంగా వదిలేండి, ఆయన పెద్ద మనిషి, మీరు కూడా అలా మాట్లాడారు. ఆవేశం మేడం, జెండాలు మోసారు అంటే మాకు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. అదే అంటున్నా, మీరు అలా మీరు జెండాలు మోసారు అనకూడదు అంటే మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు, అన్కండిషనల్ సపోర్ట్ అని మాడారు. ఏమంటాను, ఊడిగం చేశాను మాడాలా, మీకు కాళ్ళు పట్టినారు మాడాలా? ఎలా ఉంటుంది మీకు? తప్పు. ఎవరికి పద్ధతి మాట్లాడండి. మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిన పద్ధతి మాట్లాడితే పద్ధతిని సమాధానం చెప్తాం. లేకపోతే ఎలాగ మారుతాం? దద్దమ్మలాగా మారుతాం. చేతగానే అడ్మినిస్ట్రేషన్ చేతగానే దద్దమే అన్నావు. నువ్వు అన్నావు కదా, నిజంగా మీరు ఎంత గొప్ప అయితే ఎందుకు వచ్చిందండి, అంత నిజంగా మీరు గొప్పగా చేస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి ఇప్పుడు కూడా నేను చెప్తాను, ఎందుకంటే మీరు మాట్లాడలేదు కాబట్టి కరెక్ట్గా. కాకపోతే ఏంటంటే మేడం, మేము ఆవేశం కోల్పోకూడదు.
జనసేన ఎప్పుడు నేను కూడా అదే ఉండదు అంటున్నా. చెప్పాలనే ఉద్దేశంతో మీకు చెప్పిన పార్టీలో కొన్ని విషయం ఏంటంటే ఏ పార్టీ వ్యవస్థకు దినపోవాలన్నా మా పార్టీ గురించి మాట్లాడుకుంటాం. అయితే ఎస్ ఐ అగ్రీ టు ద కోటేశ్వర గారు. కోటేశ్వర గారిని ఎప్పుడైనా ఐఎమ్ వెరీ యూనో ఆయన చెప్పే కొన్ని పాయింట్లు మేము తీసుకోవాలి. ఎందుకంటే మేము గ్రో అయ్యే పార్టీ. నువ్వు నీకు ఐడియాలజీలో ఇన్ని డిఫరెన్స్ ఉన్నప్పుడు అంటే సార్ కోటేశ్వర గారు మీకే కాదండి మీలాగా చాలా మందికి ఉన్న వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే నేను బోసు మా ఇంట్లో మా నాన్నగారు గుంటూరు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అండి. మా అమ్మగారు టీడీపీ పార్టీకి పనిచేస్తారు. నేను జనసేనలో స్పీకర్ని. అంటే ఒక్క ఇంట్లోనే ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయి. ఉండకూడదా అండి? మీకు అర్థమవుతుంది ఏం చెప్తాను. మా ఇంట్లో మీరు టీవీలో కూడా చూసుంటారు. మా కంచెర్ల గాంధీ గారిని వెలగపూడి వాస్తవులు రైతు 3 ఎకరాలు మేము గవర్నమెంట్కి ఇచ్చాం. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు వైఎస్ రాజశేఖర గారు పెద్ద ఫ్యాన్. ఒక ఇంట్లో వైరుధ్యాలు ఉన్నాయి. అలాగే మాకంటూ ఐడియాలజీలో ఇలా అవ్వాలని కోరుకుంటున్నప్పుడు కొన్ని చిన్న డీవియేషన్స్ ఉంటాయి. చెప్పే దాంట్లో అర్థం చేసుకోవడం, అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ మా ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకోండి, మా ఆలోచన అర్థం చేసుకోండి. రాష్ట్రానికి మేలు చేయాలి, దేశానికి మేలు చేయాలని. మీరు బీజేపీ మీరంటే మీకు నచ్చదు కోటేశ్వర గారు. అంత మాత్రాన జస్ట్ బికాజ్ మేము అసోసియేట్ అయినంత మాత్రాన మమ్మల్ని వ్యతిరేకించాలని లేదు. మేము కొన్ని తప్పులు చేసాం. ఖచ్చితంగా పార్టీ వ్యవస్థ గ్రో అయ్యే ఫ్యాక్టర్లో కొన్ని తప్పులు చేసాం. ఎగ్రీ. కొన్ని ఐడియాలజీస్లో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అంటే ఆ చెప్పే విధానంలో ఆయనకు మేబీ ఆయన అందరిలాగా రాజకీయ నాయకుల బయట ఒకటి లోపల ఒకటి కాదండి. నాలాగే ఆవేశపడు. ఏంటంటే ప్రజలకు ఏదో అయిపోతుంది, మన రాష్ట్రం మంచి జరగాలి, ఏంటి మనం ఇలా విడిపోయాము, ఇంత మన విడిపోయిన రాష్ట్రాన్ని గ్రో చేయాలి కదా, కొత్త ఇన్వెస్ట్మెంట్ రావాలి కదా, బెటర్ ఉండాలి కదా, మార్కెట్లో దమ్ముగా నిలబడాలి, ఆంధ్ర అంటే ఇట్లా ఉండాలి కదా అనేది ఆయన ఆలోచన. ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కంటిన్యూస్గా నెగిటివిటీ, కంటిన్యూస్గా ఇన్వెస్ట్ వెనక్కి వెళ్ళిపోవడం, గ్రో ఫ్యాక్టర్ తగ్గిపోవడం. ఆయన ఇందాక అడుగుతారు 33,000 ఆడవాళ్ళ గురించి అన్నారు. 2019 వరకు అండి, 2014 నుంచి 19 వరకు ఎగ్జాంపుల్ ఏంటంటే 9,800 ఈజ్ ద మిస్సింగ్ గర్ల్స్. రికవర్ అవుతుంది. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. వైఎస్ఆర్సీపీ యొక్క ఫెయిల్యూర్ ఎక్కడంటే 9,800 ఉన్న నెంబరు సడన్ గా 33,000 వెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్ నీ యొక్క ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అదే రైజ్ చేశాడు ఆయన. అంటే అదే అబద్ధాలు మాట్లాడుతున్నారు. అదే పార్లమెంట్ లో ఏం చెప్పారు, నేను అసెంబ్లీలో ఏం చెప్పారు. అసెంబ్లీలో ఈ కూటమి తప్పులు మాట్లాడుతుంటే అబద్ధాలు మాట్లాడుతుంటే తప్పుడు మాటలు అబద్ధాలు అరుస్తుంటే భయపడేవాడు ఎవరు లేడు. నువ్వు అరిస్తే అబద్ధాలు బయటపడతాయని అసెంబ్లీలో ఎంతమంది తప్పిపోయారనేది డేటా ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది. ఎంతమంది తప్పిపోయారనేది. పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది మహిళల్ని నేను వెలికి తీసుకొస్తా అన్నారు. ఒక పక్క వాలంటీర్లని మోసం చేశారు, ఒక పక్క వాలంటీర్ల మీద నిందలేశారు, ఒక పక్క 33,000 మంది మహిళలు ఎటుపోయారో చెప్పలేదు. ఒక్కరన్నా తీసుకొచ్చారా? పోనీ ఆ తప్పు చేసిన వాళ్ళ మీద ఒక్కరి మీద కేసు పెట్టగలిగారా? 14 లక్షల కోట్ల అప్పులని చెప్పేసి అసెంబ్లీలో 6,46,000 కోట్ల అప్పు ఈ కూటమి ప్రభుత్వమే చూపించింది. అంటే శుద్ధ అబద్ధాలు ఆడుతూ, తప్పుడు మాటలు మాట్లాడుతూ, కేకలేస్తూ, బూతులు మాట్లాడుతూ, అధికారం వచ్చింది కానీ అహంకారంతో బెదిరించడం వీళ్ళ నైజం అయిపోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే బూతులు మాట్లాడతారు, ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు మాటలు మాట్లాడతారు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద బెదిరిస్తారు. ఇంతకంటే దారుణమైన మాటలు మాట్లాడారు. ప్రజల్ని ఇలానే అధికారం వచ్చింది కాబట్టి ప్రజల్ని ఇలానే హింసిస్తుంటారు. దాడులు చేస్తారు, హత్యలు చేస్తారు, అబద్ధాలు మాట్లాడతారు. అబద్ధాలని చెబితే గొడవలు పెట్టుకుంటారు, ప్రశ్నిస్తే గొడవలు పెట్టుకుంటారు, దౌర్జన్యం చేస్తారు, దాడులు చేస్తారు. కేవలం అధికారం ఉందన్న అహంకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది, ఇలాంటి దుర్మార్గపు మాటలకు పాల్పడుతుంది, ఇలాంటి తప్పుడు మాటలకి, ఇలాంటి బూతులకి ఆజ్యం పోస్తుంది.
వెంకటరెడ్డి గారు బోస్ గారిని ఆయనకి ఇచ్చాను టైం, ఎందుకంటే మీరు క్వశ్చన్లు అడిగారు, ఈవెన్ సరే శరత్ గారు కొన్ని విషయాలు చెప్పారు, కోటేశ్వర గారు చెప్పారు, నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన ఆన్సర్ చెప్పనివ్వండి, మళ్ళీ అభ్యంతరం ఉంటే బూతులు మళ్ళీ మాట్లాడుతుంటే మీరు కూడా ఖండించరండి మేడం. నేను చెప్పిన ఆల్రెడీ కాదు, చెప్పు, బూతులు మాట్లాడుతుంటే అర్థమా అని చెప్పేసి అరే ఒరే అని మాట్లాడుతుంటే కాదు. ఎవరినైనా సరే అయితే ఎవరినైనా దద్దమని మాట్లాడతారా? వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడట్లేదా? వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడట్లేదా? ఇదే డిబేట్స్ లో వైసీపీ నాయకులు మస్తు మందిని చూస్తాను నేను. చెప్పేది మాట్లాడండి. ఆన్ ది స్పాట్ ఖండించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఉంది, డెఫినెట్ గా. నేను ఆపాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? నేను ఆయనకు చెప్పాను. అంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఎంకరేజ్ చేస్తారా? మీరు ఎంకరేజ్ చేస్తారా? వెంకటరెడ్డి గారు మీకంటే ముందే నేను బోస్ గారికి చెప్పాను కూడా, ఆయన పార్టీ పరంగా పక్కన పెడితే వయసులో పెద్ద ఆయన, మీరు అలా మాట్లాడొద్దని కూడా నేను బోస్ గారికి చెప్పాను ఆల్రెడీ. ఇదే పట్టించుకోవట్లేదు. అయితే ఫస్ట్ ఎక్కడ ట్రిగర్ అయ్యా అంటే మేడం, ఎందుకు మేము కోపం వచ్చిందంటే జెండాలు మోసేది అనేది తప్పు మేడం. మీరు ఎంతైనా మాడుకోవచ్చు, ఆయన నేను 100 మాడుకోవచ్చు, దాంట్లో మీకు అభ్యంతరం ఉంటే నాకు చాలా అభ్యంతరం ఉంది. కాకపోతే ఏంటంటే చాలా పర్సనల్ నేనేమన్నానంటే చేతగాని దద్దమ్మ అడ్మినిస్ట్రేషన్ చేతగాని దద్దమ్మ అనేది తప్పు అవుతుంది. అదైనా కూడా వద్దు. ఎలా అవుతుంది తప్పు? దద్దమ్మ ఈజ్ ఆల్వేస్ ఈజ్ అన్కేపబుల్ పర్సన్ అంటారు కానీ దాని బూత్ కాదండి. వైఎస్ఆర్సీ బూతులు మాడలేదు నేను, వాళ్ళ అమ్మమ్మ కూడానో లేకపోతే ఎన్ని బూతులు నేను మాడలేదండి. ఐఎమ్ బీయింగ్ వెరీ డెమోక్రాటిక్. దద్దమ్మ ఈజ్ తెలుగు వాడు. ఓకే రైట్. ఓట్ల వ్యత్యాసం గురించి మాట్లాడారు. ఓట్ల వ్యత్యాసం అనుకుంటే ఓట్లు బేస్ వచ్చే మన డెమోక్రాటిక్ పార్టీ కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఈచ్ ఎమ్మెల్యేకి తగ్గట్టు ఉంటుంది. ఆ లెక్కన మాడితే లాస్ట్ టైం అంత ముందు మాది మహా అయితే 3% వ్యత్యాసం. సో ఇట్స్ నాట్ అబౌట్ దట్. మీరు ప్రజలను అర్థం చేసుకోండి. ప్రతిసారి మీరు మేకపోతు గాంభీర్యం క్రియేట్ చేసుకోకండి. ఇట్స్ నాట్ అబౌట్ ఇంతే డిస్టెన్స్ ఉంది ఇంతే అవుతుంది అనుకోకండి. యు ఆర్ గోయింగ్ టు లూజ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ సెల్ఫ్. అంటే మీరు మార్చుకోండి పద్ధతులు. నేను ఇన్ని పథకాలు ఇచ్చేసాం కాబట్టి మాకు ఓట్లు రావాల్సింది అనుకోకండి. జనాలు పథకాల గురించి కాదు. మీరు కూడా వైసీపీ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు వాళ్ళకి హక్కులు ఉంటాయి. మాట్లాడొచ్చు, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు. కానీ ప్రశ్నిస్తే రోషం వస్తుంది, కోపం వస్తుంది, కేసులు పెడతారు, దౌర్జన్యం చేస్తారు, అవసరమైతే హత్యలు కూడా చేస్తారు. బోస్ గారు మీరు కూడా వైసీపీ ఏం చేసింది ఇదే మాట్లాడటం కాదు, మీరు కొత్త రాజకీయాలు ఎగ్జాక్ట్లీ మేడం. సో ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఎందుకంటే ఈయన పదాలు మనం డిస్టర్బ్ చేస్తా ఉంటే మీరు వాళ్ళని విమర్శిస్తుంటే అదే వస్తుంది. మీరు చేయకూడదండి. ఆయన ఇందా నుంచి విమర్శించారు కదా మమ్మల్ని, నేను ఆగే కదా. మీరు మీ పార్టీ చెప్పండి. ఆయన మాట్లాడితే మాత్రం పద్ధతి ఉండదు మేడం. అది అయితే నేనేమన్నా అంటే మా వ్యవస్థాపక దినపంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మేము ఒక్కడే ఉన్నాడండి. నిన్న కూడా మీకు మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, అది కోటేశ్వర గారు. ప్రాబ్లం ఏంటంటే మాదొక రాజకీయ